ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయిపోయింది. మన వాళ్ళు మరొకసారి వాళ్ళు ఏంటనేది చూపించారు. మొత్తానికైతే ఎల్ఎస్జి మ్యాచ్ గెలిచిన తర్వాత మన సంజీవ్ గోయంకా ఫేస్ చూశాక నాకు మాత్రం ఈ మీమ్ గుర్తొచ్చిందండి. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. అండ్ ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మన కావ్యమారని చూస్తే నాకు ఈ మీమ్ గుర్తొచ్చింది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మ్యాచ్ అలా ఆడుతున్నారు మొత్తానికైతే మన ఫ్యాన్స్ ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ గెలిచేస్తున్నాం అనుకోగానే మన వాళ్ళు ఫ్యాన్స్ వెంటనే కూర్చునే తీరు చూశాక నాకు ఇంకొక మీమ్ గుర్తొచ్చింది. ఎనీహౌ వెల్కమ్ బ్యాక్. మొత్తానికైతే మరి స్పోర్ట్స్ 99 టీవీలో ఇవాళ జరిగిన మ్యాచ్లో సరే ఎల్ఎస్జి బాగానే ఆడింది. ఈ రివ్యూ వచ్చేసి స్పెషల్లీ ఫర్ ఆరెంజ్ ఆర్మీ కోసం చేస్తున్నాను అనమాట. సో ఇది స్పెషల్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. మ్యాటర్ ఏంటంటే అసలు ఎక్కడ మన చేతుల్లో నుంచి మ్యాచ్ జారిపోయింది, ఎందుకు జారిపోయింది, అసలు తప్పు ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఒకసారి మనం కులంకుశంగా విశ్లేషించుకుందాం షార్ట్ అండ్ స్వీట్గా. సో మొత్తానికి అయితే ఉప్పల్లో ఉత్కంఠంగా ఒక మ్యాచ్ అయితే సాగిందని చెప్పి అనుకోవచ్చు. ఆఖరి బంతు వరకు మ్యాచ్ అనేది నువ్వా నేనా అన్నట్టు సాగింది. కానీ లాస్ట్ ఓవర్లో మాత్రం రిషబ్ పంత్ నేను తీసుకెళ్ళిపోతాను మ్యాచ్ అని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. బట్ ఒక మంచి థ్రిల్లర్ మ్యాచ్ని అయితే చూసాం, దీన్ని మాత్రం ఒప్పుకోవాలి. కానీ ఎస్ఆర్హెచ్ నుంచి ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్ నేను కూడా ఇవాళ చెప్పాలంటే ఈ టీషర్ట్ వేసుకోవడానికి 1-2 సార్లు ఆలోచించాను. ఏంట్రా ఇలా ఆడారు అని చెప్పేసి. ఎనీహౌ మన వాళ్ళు కష్టపడి 156 స్కోర్ చేశారనమాట. అది కూడా 200 స్కోర్ చేయగలిగే ఒక మన హైదరాబాద్ లాంటి పిచ్ మీద. ఓకే, మొత్తానికి అయితే 9 వికెట్లు 20 ఓవర్లు. అండ్ దాన్ని మన వాళ్ళు లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసి 160 రన్స్ చేశారు అవుట్ ఆఫ్ 5 వికెట్స్. అది కూడా 19.5 బాల్స్లో. మొత్తానికి చివరి బాల్ వరకు ఆల్మోస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా సాగిందనమాట. సో మ్యాటర్ చూసారు కదా, చూస్తుండగానే మ్యాచ్ మన చేతిలో నుంచి వెళ్ళిపోయిందనమాట. సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్. ఒక్కసారి పిచ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఇక్కడ యూజువల్లీ ఎవరైనా టాస్ గెలిచిన తర్వాత మ్యాక్సిమం బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ బౌలింగ్ తీసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇవేది కాదు, నేను మాత్రం వన్ అండ్ ఓన్లీ షమి అని చెప్పి అంటాను. ఎందుకంటే షమి మంచి ఫామ్లో ఉన్నాడు, కరెక్ట్ ఫామ్లో ఉన్నాడు, ఒక షార్ప్ నైఫ్ లాగా ఉన్నాడు అనమాట, ఒక పదునైన యారో లాగా ఉన్నాడు. కొడితే మాత్రం పాయింట్ బ్లాంక్లో తగిలిపోతుంది అనమాట. బుల్సాయ్ అని చెప్పి అనాల్సిందే. సో ఆ రేంజ్లో మనవాడు బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తున్నాడు, 0 రన్స్కే వికెట్ తీయడంలో దిట్ట. లాస్ట్ 2 మ్యాచ్లో కూడా అదే చేశాడని ఈసారి కూడా అదే మ్యాజిక్ని చేశాడు. అందుకోసమే అతని మీద ఫుల్ నమ్మకంతోనే రిషబ్ పంత్ కూడా మొత్తానికి అయితే బౌలింగ్ తీసుకున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. దాన్ని అనుకున్నట్టుగానే డెలివర్ చేశాడు మన వన్ అండ్ ఓన్లీ షమి. టాప్ ఆర్డర్ మొత్తానికి ఇలా పేక మెడల్లాగా పడేశాడు. అసలు నిజం చెప్పాలంటే టాప్ ఆర్డర్లోంచి మనకి ఎప్పుడైనా సరే మన టాప్ ఆర్డర్ ఎవరైతే పవర్ ప్లే దాకా ఉండి స్కోర్ని మినిమం 50 చేస్తే అప్పుడు మాత్రమే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ప్రతిసారి గెలిచింది. అండ్ అప్పుడు మాత్రమే ఎస్ఆర్హెచ్ ప్రతిసారి ఒక్కసారి తప్పితే ప్రతిసారి 200+ స్కోర్ చేసింది. సో మన టాప్ ఆర్డర్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఈ స్టాటిస్టిక్స్ని వాళ్ళు క్లియర్గా చదివారు. స్టాటిస్టిక్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఒక మూఢనమ్మకమో లేకపోతే ఏదో సెంటిమెంటో కాదండి. ఇది స్టాటిస్టిక్స్ అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ని బ్రేక్ చేయాలని చూశారనమాట. సో దీని మీద మన వాళ్ళు కూడా కొంచెం వర్క్ చేయాలి. స్టార్టింగ్ వచ్చే ఇద్దరు ఓపెనర్స్ కొంచెం ఎక్కువసేపు ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్సీబీ మ్యాచ్ కూడా జరుగుతుంది, 3 ఓవర్ల దాకా ఒక వికెట్ పడలేదు. ఇప్పుడు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్న టైంలో 3 ఓవర్ల దాకా ఒక్క బౌండరీ కూడా వెళ్ళలేదన్నమాట. బట్ ఒక పక్క మన ఆర్సీబీకి సంబంధించిన విరాట్ కోహ్లీ అండ్ ఇంకో పక్క ఫిన్ సాల్ట్ ఇద్దరు కూడా కొంచెం నెమ్మదిగా ఆడారు, వికెట్ పడకుండా. 3.2 ఓవర్ తర్వాత ఒక 6 పోయింది, అది కూడా విరాట్ కోహ్లీ చేతిలో. సో అలా ఆడి ఉంటే బాగుండేదేమో, కనీసం కొంచెం వికెట్ పడకుండా ఆడాల్సింది. ఎందుకంటే అవతల ఉన్నది మొహమ్మద్ షమి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడుంటే బాగుండేదేమో అని చెప్పి నాకైతే పర్సనల్గా అనిపించింది అనమాట. అట్లీస్ట్ వాళ్ళు ఎలా అయితే ఎస్ఆర్హెచ్ని స్టడీ చేశారో, మన ఎస్ఆర్హెచ్ స్టాట్స్ని స్టడీ చేశారో, ఎస్ఆర్హెచ్ కూడా ఎల్ఎస్జి స్టాట్స్ని స్టడీ చేసుంటే, ముఖ్యంగా బౌలింగ్ అటాక్ని స్టడీ చేసుంటే బాగుండేది. ఎందుకంటే మన దగ్గర ఉన్నదే ఒకటి, అది బ్యాటింగ్. బౌలింగ్గా ఒకరోజు ఆన్ అయితే ఇంకో రోజు ఆఫ్ అవుతుంది ఇవాళలాగా. సరే, ఎనీహౌ మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి డ్యూ అనేది ఇక్కడ ఉండదు, అది పక్కన పెట్టేస్తే. సో మొదటి ఇన్నింగ్స్ పేస్ బౌలర్కి ముఖ్యంగా షమీకి పిచ్ నుండి అద్భుతమైన సహకారం లభించిందని చెప్పి అనుకోవచ్చు. రెండో ఇన్నింగ్స్ ఆట సాగే కొద్దీ పిచ్ బ్యాటింగ్కి మరింత అనుకూలంగా సాగింది. సో అది కూడా ఒక రీజన్. ఎనీహౌ మన వాళ్ళు బౌలింగ్ కొంచెం పర్లేదు, అంటే టఫ్ బౌలింగ్ అయితే వేశారు కానీ అనుకున్న టైంలో అనుకున్నట్టుగా చేయలేదు. జయదేవ్ ఉన్నత్కర్ అసలు
బౌలింగ్ గురించి మీరేమనుకుంటున్నారు దాని గురించి కామెంట్లో చెప్పండి, ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒకసారి పవర్ ప్లేలో పీకల్లో కష్టాల్లో మన వాళ్ళు ఎలా తొలి 6 ఓవర్స్లోనే కుప్పగోలిన మన టాప్ ఆర్డర్. పవర్ ప్లే ముగింపు 6 ఓవర్స్ అప్పుడే 26 ఫర్ 4 వికెట్స్ పడిపోయింది. ఒకసారి ఇక్కడ మనం ఒకసారి గ్రాఫ్ కూడా చూసుకుంటే అభిషేక్ శర్మ తెలిసిందే కదా, 0కే అవుట్ అయ్యాడు. అప్పుడు స్కోర్ చూస్తే 1 మాత్రమే ఉందన్నమాట. అండ్ దాని తర్వాత ట్రావిస్ హెడ్ కూడా 3rd ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పుడు స్కోర్ చూస్తే 8 ఉంది. అప్పటికే 2 వికెట్లు పడిపోయాయి. ఇక్కడి నుంచే మనకు మొదలైంది అసలు అభిషేక్ శర్మ ఒకరోజు ఫామ్లో ఉంటున్నాడు, ఒకరోజు ఫామ్లో ఉండట్లేదు. ఒక కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. ఇదివరకటితో పోలిస్తే కొంచెం బెటర్. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నాడు, ఇంతకుముందు ఆఫ్లో ఉండేవాడు. మొత్తానికి ఆన్ అండ్ ఆఫ్లోకి వస్తాడు. ఫుల్ లెంత్ ఆన్లోకి ఎప్పుడు వస్తాడు అనేది వెయిట్ చేయాలి. ఆ తర్వాత 4th ఓవర్లో ఇషాన్ కిషన్ కూడా అవుట్ అవుతాడు అని చెప్పి ఎవరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మాత్రం ఇది కొంచెం షాకింగ్ అనే అనిపించింది చాలామందికి. ముఖ్యంగా స్కోర్ కూడా చూసుకుంటే అప్పుడు 11 for 3. ఆ తర్వాత లియామ్ లివింగ్స్టన్ అన్న ఏమన్నా కొంచెం బాగా ఆడతాడు అనుకుంటే అతను కూడా 26 స్కోర్ దగ్గర అతను కూడా అవుట్ అయిపోయాడు అనమాట. సో మొత్తానికి అది కూడా 5th ఓవర్లో అయిపోయింది. సో చూస్తుండగానే ఇలా పవర్ ప్లే అయిపోయేసరికి 4 వికెట్లు పడిపోయింది. సో ఈ మూమెంట్లో మన వాళ్ళు అసలు మినిమం స్కోర్ అన్నా చేస్తారా లేదా అనే ఒక డౌట్ వచ్చింది. 120 అయినా కొడతారా లేదా, ఎందుకంటే ఇప్పటి వరకు మన ఈ IPL 2026 ఈ 10th మ్యాచ్ వరకు చూసుకుంటే దిస్ ఇస్ ద లీస్ట్ స్కోర్ అని చెప్పి అనుకోవచ్చు ఒక రకంగా. బట్ స్టిల్ అంటే సెకండ్ లీస్ట్ స్కోర్ అని కూడా అనుకోవచ్చు. బట్ స్టిల్ ఎలా చూసుకున్నా కూడా కొంచెం మన వాళ్ళు ఇంకాస్త బాగా ఆడాల్సింది. అట్లీస్ట్ స్కోర్ ఇంకొక 15-20 రన్లు చేస్తున్నా కూడా సిచ్యువేషన్ ఇంకోలాగా ఉండేది. ఎనీహౌ సో అదనమాట సంగతి. చూస్తుండగానే మ్యాచ్ ప్రారంభంలో 4 కీలకమైన వికెట్లు కోల్పోవడం వల్ల మ్యాచ్ మన చేతిలో నుంచి జారిపోయిందనమాట. సో లక్నో బౌలర్లు ఖచ్చితత్వానికి హైదరాబాద్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేవు. అదొకసారి మీరు కూడా చూసుకుంటే ఒకసారి ఎలాంటి బాల్కి ఎవరెవరు ఎలా అవుట్ అయ్యారు అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ. సో అభిషేక్ శర్మ 0కే అవుట్ అయ్యాడు. సో మొహమ్మద్ షమి ఆబ్వియస్లీ మొదటి నుంచి కాచు కూర్చున్నాడు అనమాట. ఒక మంచి అవుట్ స్వింగర్ వేశాడు, చూసేసరికి డక్అవుట్ అయిపోయాడు అనమాట. ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసి అవుట్ అయ్యాడు. సో అవుట్ స్వింగర్ మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్ అని చెప్పి అనుకోవచ్చు. ట్రావిస్ హెడ్ కూడా 7 రన్స్కే అవుట్ అయ్యాడు. మొహమ్మద్ షమి బౌలింగ్లోనే షార్ట్ లెంగ్త్ బంత్ అనమాట, క్యాచ్ అవుట్. మంచి టైమింగ్ అనేది లోపం ఇక్కడ, అది ఇక్కడ క్లియర్గా కనిపించింది. అండ్ ఇంకొకరు ఇషాన్ కిషన్, అగైన్ మొహమ్మద్ షమి మొత్తానికి 3 పడగొట్టాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్ వేశాడనమాట. అండ్ అక్కడ క్లీన్ బౌల్డ్ అయిపోయింది. సో ఒక రకంగా షాకే ఇది మన వన్ అండ్ ఓన్లీ ఇషాన్ కిషన్ కూడా. అండ్ హెన్రిచ్ క్లాసెన్ 62 రన్స్ చేశాడు. నిజంగా అప్పటిదాకా ఆడాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హెన్రిచ్ క్లాసెన్ ఆడాడు కాబట్టి, అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఒక ఆల్రౌండర్ ప్రదర్శన చేశాడు కాబట్టి మనం ఆ మాత్రం స్కోర్ చేసాం. దాని గురించి కూడా నెక్స్ట్ చెప్తాను. సో ఆవేష్ ఖాన్ వేసిన ఒక వైడ్ ఆఫ్ స్టంప్కి రివర్స్ స్వీప్ చేయబోయాడు. అది కొంచెం అన్నెసెసరీ ఏమో అనిపించింది అనమాట. బట్ స్టిల్ ఆ మూమెంట్లో ఆ ప్రెషర్లో హీ మైట్ ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణమై ఉండొచ్చు. సో మొత్తానికి అయితే పంత్కి క్యాచ్ ఇచ్చేశాడు, అలా చేతిలో బాల్ పెట్టేశాడు, అవుట్ అయిపోయాడు. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఇది ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన ఘట్టాలు అంటారు చూసారా మన తెలుగు సినిమాలో, అలాంటి ఘట్టాలు అనమాట ఇవి. సో ఈ ఘట్టాలు కాస్త మనకి గొట్టాల్లో మార్చేసింది మనల్ని. ఎనీహౌ ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో మనల్ని ఆదుకున్న భాగస్వామి ఎవరు అంటే క్లాసెన్ అండ్ నితీష్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో మొత్తానికి అయితే నితీష్ కుమార్ రెడ్డి 56 రన్ చేశాడు. ఒక మంచి ఆల్రౌండర్ ప్రదర్శన ఇక్కడ చేశాడు అనమాట. అండ్ హెన్రిచ్ క్లాసెన్ కూడా 62 రన్ చేశాడు ఇక్కడ. సో జట్టును వంతు చేత్తోని ముందుకు నడిపించాడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి చేసిన 116 మన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానివల్లనే మనం ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాం అనమాట. అట్లీస్ట్ ఆ పిచ్ మీద మనం 150+ స్కోర్ చేయగలిగినానికి రీజన్ కూడా అదే. సో వీళ్ళిద్దరే కనుక అలా ఆడకపోయి ఉంటే మాత్రం కావ్య పాప మొహం మనం కూడా చూసే అంత సీన్ లేకపోయేదన్నమాట. నిజంగా కావ్య మారన్ చాలా బాధపడి ఉండేది. ఆ మూమెంట్లో వీళ్ళిద్దరు ఆడుతున్న టైంలోనే కావ్య మారన్ ఎంతో కొంత ఎగ్జైటింగ్ లోనైంది, కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. సో ఎనీహౌ వీళ్ళిద్దరు బాగానే ఆడారు, అదొక పాజిటివ్ థింగ్. కానీ ఇంకా బాగా ఆడాల్సింది మిగతా వాళ్ళందరూ కూడా. అండ్ T20 ఫార్మాట్లోనే అత్యంత పొదుపైన బౌలింగ్ చేశాడు మన హర్ష్ దూబే. నిజంగా హర్ష్ దూబే గురించి ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ మనం మాట్లాడుకోవాలన్నమాట. హైదరాబాద్కి లభించిన ఒకే ఒక మంచి పాజిటివ్ థింగ్ అంటే ఇంకోటి ఏదైనా ఉందంటే అది ఇది ఒకటే. 4 ఓవర్లు వేసాడు, 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు, ఎకానమీ జస్ట్ 4.5. ఇలాంటి ఒక బౌలింగ్ అటాక్ మనకి ఇక్కడ అవసరం ఉంది. ఇలాంటి ఒక మంచి బౌలింగ్ అటాక్ మనందరికీ అవసరం ఇప్పుడు. సో హర్ష్ దూబే దీన్నే కనుక కంటిన్యూ చేస్తే అదొక మంచి పాజిటివ్ అవుతుంది. సో మరి పాజిటివ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ మ్యాచ్లో చూడాలి. ఎందుకంటే ఇందాక చెప్పానుగా బౌలింగ్ అటాక్ అనేది ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ ఉంది. ఒక కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ ముఖ్యం. అండ్ ఒక ప్రాపర్ బౌలింగ్, ఒక డిసిప్లిన్ బౌలింగ్, అట్ ది సేమ్ టైం ఒక డిసిప్లిన్ ఫీల్డింగ్ అనేది కూడా అవసరం. ఎక్కడైతే మనం క్యాచ్ మిస్ చేసామో అది మీ అందరికీ తెలిసి ఎంత ఎక్స్పెన్సివ్ అయింది అనేది. సో క్యాచ్ మిస్ అనేది కొంచెం చూసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి డెత్ ఓవర్లో వైఫల్యం మ్యాచ్ని మన నుంచి దూరం చేసింది ఎవరంటే జయదేవ్ ఉన్నత్కర్ అని మాత్రమే అనాలన్నమాట. అతని స్పెల్ మాత్రమే.
3.5 ఓవర్లో ఏకంగా 50 రన్స్ దాకా సమర్పించుకున్నాడు. అది అలా సమర్పయామి అని చెప్పి ఇచ్చేసాడు అనమాట. ఎకానమీ రేట్ చూసుకుంటే అసలు ఇక్కడ 13.04 ఉంది. 13.04 ఈజ్ లైక్ రియలీ టూ మచ్. అట్లీస్ట్ బిలో 10 ఉన్నా కూడా దాన్ని కూడా చాలామంది క్రిటిక్స్ ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటారు. మరి 13.04 అంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఒకసారి ఆలోచించుకోవాలి దీని గురించి తప్పకుండా. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ విన్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. మ్యాచ్ ఎక్కడ మలుపు తిరిగిందంటే చివరి ఓవర్లో కేవలం 5 రన్స్ మాత్రమే కావాలి. ఎదురుగా చూస్తే మాత్రం అక్కడ రిషబ్ పంత్ రెడీగా ఉన్నాడు. లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇబ్బంది పెట్టాడు బౌలింగ్లో, ఒప్పుకుందాం. కానీ స్టార్టింగ్ ఏదైతే బౌండరీ ఇచ్చాడో ఆ తర్వాత కొంచెం లైక్ 1, 2, 3 అలా డాట్ బాల్స్ వేసినప్పటికీ ఆ తర్వాత ఏదైతే మళ్ళీ ఒక బౌండరీతోని అతను 19.5 ఓవర్ దగ్గర మొత్తానికి ఒక బౌండరీ ఏదైతే చేశాడో అక్కడితో మ్యాచ్ పూర్తిగా దూరం అయిపోయింది. ఇంకాస్త పటిష్టంగా ఇంకాస్త పకడ్బందీగా బౌలింగ్ వేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఎనీహౌ డెత్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మూమెంట్లో కరెక్ట్ బౌలర్ని పెట్టుంటే బాగుంటుందని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కూడా అంటూ ఉన్నారు. సో మరి ఆ డెత్ ఓవర్లలో ఏ బౌలింగ్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో తప్పకుండా కామెంట్లో ఇప్పుడే చెప్పండి. అండ్ ఒకసారి మొత్తం సారాంశం చూసుకుంటే మాత్రం హైదరాబాద్ జట్టుకు లభించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. పాజిటివ్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి వన్స్ అగైన్ బ్యాటింగ్లో అద్భుతమైన ఆల్రౌండర్ సత్తా ఉంది. అట్ ది సేమ్ టైం బౌలింగ్లో కూడా పర్లేదు అనిపిస్తున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా చూసుకుంటే 62 రన్స్ ఉంది. నిలకడగా తన అద్భుతమైన ఫామ్ని కొనసాగించడం. హర్ష్ దుబే 4.5 ఎకానమీతోని అత్యంత కట్టుదిట్టమైన ఒక మంచి బౌలింగ్ వేశాడు. ఇది మన పాజిటివ్స్. అయినా కూడా ఓడిపోయావు. ఎందుకు అంటే ఈ నెగిటివ్స్ ఇంపార్టెంట్. ఓపెనర్లు వరుస వైఫల్యాలు. మొదటి 6 ఓవర్లోని టాప్ ఆర్డర్ మనం అనుకున్నట్టుగానే చేతులు ఎత్తేసింది. టాప్ ఆర్డర్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. టాప్ ఆర్డర్ ఎప్పుడైతే మనకి పవర్ ప్లే దాకా నెగ్గుకొస్తారో అప్పుడు మాత్రమే మ్యాచెస్ గెలుస్తాం. డెత్ ఓవర్లో బౌలింగ్ అనేది జయదేవ్ ఉన్నత్కర్ ఇష్టం ఉన్నట్టు పరుగులు ఏదైతే ఇచ్చాడో అది మాత్రం మనకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. సో ఇవన్నమాట మన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అండ్ మొత్తానికి మన వన్ అండ్ ఓన్లీ ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్. సో మరి ఎల్ఎస్జీని కూడా కంగ్రాచులేట్ చేయాలి. ఎల్ఎస్జీ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఫైనలీ మన వన్ అండ్ ఓన్లీ రిషబ్ పంత్. సో అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే ఒకానొక దశలో 114 రన్స్ ఫర్ 4 వికెట్స్. ఇద్దరు కూడా లైక్ 15th ఓవర్లో 114 ఫర్ 4 వికెట్స్. అంటే మ్యాచ్ హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగింది ఇక్కడ మ్యాచ్. సో ఆ తర్వాత మ్యాచ్ అనేది మెల్లగా వాళ్ళ వైపు వెళ్ళిపోయిందంటే ఇక్కడ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం మ్యాచ్ ఆడేటప్పుడు మన మీద ప్రెషర్ ఉంటుంది. ఎన్ని రన్స్ ఇంకా ఎక్కువ చేయాలి, ఎంత వీలైతే అంత చేయాలి అని. కానీ ఇక్కడ ఎల్ఎస్జీకి ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే నాకు ఎన్ని రన్స్ చేయాలో తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా నేను మ్యాచ్ని మలుచుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఆడారు. సో ఇలాంటి టైంలోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అనేది మనకు అవసరం. ప్యాట్ కమిన్స్ లేని లోటు వాటికి కనిపిస్తుంది. డెత్ ఓవర్లో కనుక మనకు ప్యాట్ కమిన్స్ ఉండున్నట్లయితే ఇవాళ మ్యాచ్ పరిస్థితి ఇంకొకలాగా ఉండుండేదేమో. ఏదేమైనప్పటికీ కూడా కొంచెం ఈ కావ్యమేరన్ ఒకసారి జాతకం చూపించుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఈ మధ్య అదృష్టం అనేది అలా వచ్చి వెళ్తూ ఉంది కాబట్టి చూద్దాం మరి రానున్న రోజుల్లో అయినా వీళ్ళు ఏమైనా బాగా చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలన్నమాట. సో ఎనీహౌ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టు నైట్. అండ్ నెక్స్ట్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ సంబంధించిన రివ్యూ కూడా మీ ముందు తీసుకొస్తాను. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బటన్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ కామెంట్ మీ ఫేవరెట్ థింగ్ ఏంటి వాళ్ళ పూర్తి మ్యాచ్లో. అండ్ ఒకవేళ మీరు మ్యాచ్కి వెళ్ళొచ్చినట్లయితే అక్కడ క్రౌడ్ ఎలా ఉన్నారు, మీరు ఎంత ఎంజాయ్ చేశారని దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో కలుసుకుందాం.